కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యమైన కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్కకి పోస్టుమార్టం పూర్తయింది. కొన్ని శరీర భాగాలను శాంపిల్స్ గా సేకరించిన పశు వైద్యులు వాటిని వైజాగ్ ల్యాబ్ కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవక గ్రామ పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో గత వారం రోజుల క్రితము 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. జ్ఞానేశ్వరితో పాటు అక్కడే ఉన్నటువంటి పెంపుడు కుక్క కూడా మిస్ అయిపోయింది. 3 రోజుల తర్వాత పెంపుడు కుక్క కొండ పై భాగం నుంచి కిందకి వచ్చింది. తర్వాత మళ్ళీ అక్కడ ఈ తోటలో చాలా మంది బయట వ్యక్తులు, అదేవిధంగా గ్రామస్తులు, పోలీసులు వీళ్ళందరూ చూసి కుక్క బెదిరిపోయి మళ్ళీ వెళ్లిపోయింది. బుధవారం అర్ధరాత్రి రెండోసారి తిరిగి వచ్చింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి డాగ్ స్కాచర్స్ వీళ్ళందరూ కూడా ఆ కుక్కని బంధించి ఒక రోజు మొత్తం కూడా దానికి విశ్రాంతి ఇచ్చారు. గురువారం మొత్తం కూడా విశ్రాంతి ఇచ్చేది. శుక్రవారం దానికి ఒక జీపీఎస్ ట్రాకర్ ని అమర్చారు. ఆ జీపీఎస్ ట్రాకర్ సహాయంతో కుక్కని స్ట్రెచ్ గా వదిలేశారు. కుక్క ఈ పామాయిల్ తోటలో ఈ సుమారు 50 ఎకరాల పామాయిల్ తోట ఉంది. పామాయిల్ తోటలో మొత్తం కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా సంచరించింది. దీంతో పాటు దొండవాక గ్రామ పంచాయతీ, సిహెచ్ అగ్రహారం ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో రహదారుల పైన కూడా కుక్క చాలా వరకు కూడా సంచరించింది. మొత్తం కూడా సుమారు 10 కిలోమీటర్ల మేర అయితే కుక్క సంచరించింది. తర్వాత శనివారం ఉదయం వరకు కూడా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది. శనివారం మధ్యాహ్నం వరకు కూడా ఇంటి వద్దే కుక్క విశ్రాంతి తీసుకుంది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుక్క కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడ పరిశీలించినటువంటి పోలీసులు, స్థానికులు కుక్క చనిపోయినట్లు కూడా ధృవీకరించారు. పశు వైద్యులు కూడా సమాచారం ఇచ్చారు. పశు వైద్యులు ఈ రోజు ఉదయం ఇక్కడ ఈ తుని మండలంలోని సిహెచ్ అగ్రహారం గ్రామానికి వచ్చారు. ఈ కుక్కని పోస్ట్ మార్టం నిర్వహిస్తే కుక్క ఎలా చనిపోయింది, కుక్కకి ఏమైనా విషప్రయోగం జరిగిందా, అంటే కుక్క ఎలా చనిపోయింది, ఈ మరిన్ని విషయాలన్నీ కూడా పూర్తిగా సమాచారం వస్తుందని చెప్పేసి ఈ కుక్కను పోస్ట్ మార్టం నిమిత్తం తుని మండలం సురవరం వద్ద ఉన్నటువంటి పశు వైద్యశాలకు తరలించారు. ఇప్పుడే అక్కడ కుక్కకి పోస్ట్ మార్టం మొత్తం కూడా పూర్తి చేసి అక్కడ కుక్కకు సంబంధించినటువంటి కొన్ని శరీర భాగాలని శాంపిల్ గా బయటికి తీశారు. ఆ శాంపిల్స్ ని ఇప్పుడు వైజాగ్ ల్యాబ్ కి తరలించనున్నారు. అక్కడ ఫారెన్సిక్ ల్యాబ్ లో ఆ శరీర భాగాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పరిశీలించి ఆ కుక్క ఎలా చనిపోయింది, కుక్క మృతి గల కారణాలు ఏంటి, పూర్తి నివేదిక అయితే సమర్పించనున్నారు. దీంతో పాటుగానే డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపైన ఈ ఘటన పైన చాలా సీరియస్ గా స్పందించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్తో కూడా పలుమార్లు ఫోన్ లో మాట్లాడారు. ఈ చిన్నారి అదృశ్యం పైన ఎలాంటి పురోగతి ఉంది, ఇక్కడ టీం ఎలాగా స్పందిస్తుంది, ఎలాగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి పూర్తిగా ఆరా తీశారు. దీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సద్వినియోగం చేసుకోవాలి, అటవీ శాఖకు సంబంధించినటువంటి బృందాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ సూచించారు. వీటితో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా ఈ ఘటన పైన స్పందించి ఇప్పటికే ఈ జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సెర్చ్ ఆపరేషన్ సంబంధించిన పూర్తి విషయాలు తమకు తెలియజేయాలని చెప్పి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఏదైనా సహాయ సహకారం కావాలంటే ప్రభుత్వం నుంచి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత పలు సూచనలు కూడా చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి మొత్తం 30 మంది ఇక్కడ ఒక 4 బృందాలుగా ఏర్పడి కొండ పరిసర ప్రాంతాలు, ఈ పామాయిల్ తోట పరిసర ప్రాంతాలు, అదేవిధంగా దొండవాక గ్రామ పంచాయతీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మొత్తం కూడా జల్లెడబడుతున్నారు. వీటితో పాటు గత వారం రోజు నుంచి కొనసాగుతున్న గాలింపు చర్యలు అయితే యథావిధిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు మొత్తం కూడా ఒక 150 మంది పైగా ఒక 10 బృందాలుగా ఏర్పడి వాళ్ళు రొటీన్ గా అయితే వాళ్ళ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. వీటితో పాటుగానే ఆడో యూనియన్లు, తర్వాత ఇక్కడ లోకల్ వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఈ గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే గాలింపు చర్యలను మరింత వేగవంతం చేసి ఈ రోజు లేదా రేపు ఉదయం లోపు ఏదో ఒక ఆచూకీ తెలియజేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించారు. దీనికి అనుగుణంగా అయితే ఈ గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం లోపు ఏదైనా క్లూ పలు అనుమానిత కాల్స్ కూడా పోలీసులు ట్రేస్ చేశారు. వీరిలో 100కు పైగా కాల్స్ కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా ఒక 4 అనుమానిత వ్యక్తులు కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. వారి కోసం ఒక 4 బృందాలు ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పరిశీలన తనిఖీలు అయితే కొనసాగుతున్నారు. అయితే ఇంకా వీటిలో ఏమైనా అనుమానిత ఇంకా కనిపిస్తే వాటిని కూడా ట్రేస్ చేసి ఈ బాలిక ఆచూకీ కొనుగోలు కూడా ముమ్మరంగా అయితే గాలింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్, టాస్క్ ఫోర్స్, అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా ముమ్మరంగా అయితే కొనసాగుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్.